ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ 5వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కప్పర సాయి కిరణ్ గౌడ్ నియమితులయ్యారు. నియామక పత్రాన్ని డీసీసీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా మల్లాపూర్లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో కప్పర సాయి కిరణ్ గౌడ్ మాట్లాడుతూ, మల్లాపూర్ డివిజన్ అభివృద్ధికి ఎలాంటి సమస్యలున్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడతానని హామీ ఇచ్చారు. మల్లాపూర్ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ ఎలాంటి అక్రమాలకు అన్యాయాలకు పాల్పడినా వారిని అడ్డుకొని ప్రజలకు న్యాయం చేసే దిశగా కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ 5వ డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మైనారిటీ నాయకులు, ఎన్ఎస్యుఐ, ఎస్సీ, ఎస్టీ, బీసీసీఎల్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. పరమేశ్వర రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. పరమేశ్వర రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. హరివర్ధన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. హరివర్ధన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. పరమేశ్వర రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. మల్లాపూర్ డివిజన్ అధ్యక్షునిగా ఎన్నికవడం జరిగింది. దీనికి ముఖ్య కారణం, మేము గత ఎలక్షన్లో పనిచేయడం, దానికి ముందు కూడా మేము పార్టీకి సేవ చేయడం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అయినా సరే యువకులని ప్రోత్సహించడం, మన ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారో యూత్ కాంగ్రెస్ నుంచి కష్టపడ్డ నాయకులని అరునిశలు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. అనిల్ అన్నకి రాజ్యసభ రావడం, ఎన్ఎస్యుఐ మన వెంకటన్న గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం, ఈరోజు మా ఉప్పల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఉన్న నేను డివిజన్ అధ్యక్షుడు అవ్వడం, కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాంటిది. మనం చేసే సేవలను బట్టి మనకు పదవులు అనేటిది ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే మా డివిజన్లో ఉన్న సీనియర్ కాంగ్రెస్ కావచ్చు, మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, మైనార్టీ సెల్, సేవాదల్, ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో ఉంటా. వాళ్ళకు నేను అన్న అంటే నేను వెన్నంటూ ఉండి ప్రతి ఒక్కటి సమస్య నేను డివిజన్లో ఉన్న ఎక్కడికైనా నేను వెళ్ళడం, ప్రతి సమస్య నాకు కొంచెం తెలుసు. ఎందుకంటే గత 2-3 ఎలక్షన్లో మేము తిరుగుతున్నాం డివిజన్లో. ప్రతి సమస్య మాకు తెలిసి మేము ఆల్రెడీ మా ఇన్ఛార్జ్ అయిన పర్మిషన్ కూడా మేము చెప్పడం జరిగింది. ఆ సమస్యలు మేము ఖచ్చితంగా తీర్చే యోచనలో మేము ఖచ్చితంగా పాల్గొంటాం. అలాగే మా డివిజన్కి వచ్చిన ₹1,00,00,000 నుంచి నిన్ననే మాకు 65 లక్షల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది సీసీ రోడ్ల కోసం. కానీ ఆ సీసీ రోడ్లు అనేది మేము డ్రైనేజ్ లైన్ కరెక్ట్ లేదు. ఆ సీసీ రోడ్లు అనేది మేము అన్న దగ్గరికి వెళ్ళి, మా ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళి, డ్రైనేజ్ లైన్ చిన్నగా ఉంది కాబట్టి మేము అన్న దగ్గరికి వెళ్ళి మేము చెప్పుకోవడం జరుగుతుంది. మేము సీనియర్ నాయకులను అందరినీ కలుపుకొని, ఇంకా కొంతమంది మా నాయకులు రాలేదు, అనిల్ కావచ్చు, బెల్లం శ్రీనన్న కావచ్చు, దంతూర్ రాజన్న కావచ్చు, మక్తల బాలరాజన్న కావచ్చు, శ్రీకాంత్ రెడ్డి గారు కావచ్చు, పీజీ సుదర్శన్ గారు కావచ్చు, యూత్ కాంగ్రెస్ రాజేష్ గారు కావచ్చు, ఇంకా ఎవరు రాలేదు. కొద్దిగా అందరు బిజీలో ఉండి జర బయటికి వెళ్ళి మేము ఇప్పుడే రావడం జరిగింది. మీడియా మిత్రులు రాగానే మాట్లాడడం జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఒక 2-3 రోజుల్లో మేము మళ్ళీ మాట్లాడతాం. ఏవైతే సమస్యలు ఉన్నాయో స్థానిక కార్పొరేటర్ కానీ, స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, వాళ్ళు ఏవైతే వర్కులు పాత ఏమవుతున్నాయో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేసేటి ఏముందంటే మంచిగున్న రోడ్లు తీసేసి మళ్ళీ వాళ్ళ రోడ్లు వేసుకోవడం జరుగుతుంది. దీన్ని ఖచ్చితంగా మేము పర్మిషన్ దృష్టి తీసుకుపోతాం. ఏవైతే మంచిగున్నాయి తీయకుండా, ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవిటి మీదకి మేము ఖచ్చితంగా లైన్ని మేము మార్చడం జరుగుతుంది. మల్లాపూర్ డివిజన్లో మా ఓల్డ్ విలేజ్ అయినా కానీ, కాలనీలలో కానీ డ్రైనేజ్ సమస్య అంటే ఏ డివిజన్ ఉందో లేదో తెలియదు, కానీ మా మల్లాపూర్ డివిజన్లో మాత్రం ప్రతి గల్లీ ఇబ్బందికరంగానే ఉంది. ఖచ్చితంగా దీన్ని మా పర్మిషన్ దృష్టికి తీసుకుపోయి
ఖచ్చితంగా దానికి శాశ్వత పరిష్కారం అనేది మా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ముందుండి ఈ డివిజన్ సమస్యలని నేను తీరుస్తానని నేను ప్రజలకు కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ నేను తెలియజేయడం జరుగుతుంది. మల్లాపూర్ డివిజన్ అధ్యక్షుడిగా నియమితులైన కప్పర్ సాయి గౌడ్ అన్న గారికి ముందుగా శుభాకాంక్షలు. ఆయన కష్టం, ఆయన శ్రమ, యువజన కాంగ్రెస్ ఉప్పల్ కాన్స్టిట్యున్సీ జనరల్ సెక్రటరీగా ఆయన రాజకీయం మొదలుపెట్టి ఈరోజు డివిజన్ అధ్యక్షుడిగా ఎదిగాయంటే ఖచ్చితంగా వారి కష్టమే వారిని ముందుకు తీసుకెళ్ళింది. అదేవిధంగా పార్టీలో కష్టపడ్డ వారికి కాంగ్రెస్ పార్టీ గుండెలో పెట్టుకొని చూసుకుంటునే దానికి ఇది ఒక నిదర్శనం. కష్టపడ్డ కార్యకర్తలకు ఆయా స్థాయిని బట్టి పదవులు ఇస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మేము ఖచ్చితంగా రుణపడి ఉంటాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ పరమేశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం జరిగి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే సీటు నుంచి గెలిచి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ ఇదే మల్కాజ్గిరి పార్లమెంట్ సీటును గెలిపించి వారికి యువజన కాంగ్రెస్ పక్షాన ఖచ్చితంగా బహుమతి ఇస్తామని తెలియజేస్తాం.